జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాగుబోతుల సంఘం అధ్యక్షులు కోట్రంగి తరుణ్ పర్యటించారు. కాటారం మండల కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ వైన్స్ అదేవిధంగా శ్రీనివాస వైన్స్ను సందర్శించి ఈ వైన్స్లలో ముఖ్యంగా తాగుబోతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఈ రెండు వైన్ షాపులు పక్కపక్కనే పెట్టి ఒక షాపులో మాత్రమే అమ్మకాలు చేస్తూ మరో షాప్ నుంచి అక్రమంగా బెల్ట్ షాపులకు మాత్రమే మద్యం అమ్ముతున్నారని తరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటారం వైన్ షాప్లో అయితే కనీసం పర్మిట్ రూమ్ లేదని, పరిశుభ్రత కూడా లేదని, ఇలాంటి వైన్ షాపుల మీద తగిన చర్యలు తీసుకోవాలని, ఇందులో ఎక్సైజ్ అధికారులు కూడా ముడుపులు ముట్టినట్టు అర్థమవుతుందని తరుణ్ అన్నారు. నేను రావడం జరిగింది. ఎందుకంటే యువకులు చాలా మంది ఇక్కడ నుంచి పెద్దలు చాలా మంది 200 పైగా ఫోన్ చేయడంతో నేను ఇక్కడికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ కాటారంలోని వైన్స్ లో కానీ వైన్స్ లో 2 వైన్స్లు ఉన్నాయండి. 2 వైన్స్లలో కొత్తగా అయిన కౌన్సిల్ కొత్తగా పెట్టిన కౌన్సిల్ ఇక్కడ కేఎఫ్ లైట్ బిల్స్ అనేది దొరకడం లేదు. మొత్తమే ఈ కేఎఫ్ లైట్ బిల్లు ఎక్కడ ఉన్నాయో తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు, 150 రూపాయలకు వచ్చే బిల్లు, 150 వచ్చే బిల్లు, లైట్ బిల్లు కొత్త మన బెల్ట్ షాపులకు పోయి వాళ్ళ 150 రూపాయల బిల్లు 250 రూపాయల బెల్ట్ షాపు వాళ్ళు అమ్ముతున్నారు. ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అలాగే ఇక్కడ పర్మనెంట్ రూమ్ లేక ప్రజలు బయట తాగితే పోలీసు వాళ్ళు పబ్లిక్ గా కేసు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ దౌర్జన్యం. అలాగే ఖచ్చితంగా పర్మనెంట్ రూమ్ ఉండాలి. తాగుబోతే వాళ్ళందరికీ పర్మనెంట్ రూమ్ ఉండాలి. కేఎఫ్ లైట్ బిల్ అందుబాటులో ఉండాలి. కేఎఫ్ లైట్ ఎక్కడ పోయింది రాష్ట్రంలో అని ఆశయాల కోసం నేను ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. కేఎఫ్ లైట్ బిల్స్ ఖచ్చితంగా కావాలి. ఈ ప్రజల సమస్యలు ఖచ్చితంగా ఈ వయసులో కానీ బార్లో కానీ ఖచ్చితంగా ఈ కేఎఫ్ లైట్ బిల్స్ ఖచ్చితంగా ఉండాలి. నేను వాళ్ళ ఆశయాల కోసం ఇక్కడ రావడం జరిగింది. దీనికి ఖచ్చితంగా నేను వీళ్ళ కోసం ఖచ్చితంగా కేఎఫ్ లైట్ బిల్ కోసం